కర్నూలు డిఎస్పీ గారు ఉన్నారు కదా, దివాళీ రోజు మన ఇంటికి వచ్చేసి అభిమానంతో ఫ్రెండ్లీగా నా చేతి మీద ముద్దు పెడుతూ నా నుదుటి మీద ముద్దు పెడుతూ ఫోటోలు దిగాను. ఫ్రెండ్లీగా నేను దిగాను. ఆ ఫోటోలు కూడా బయట పెట్టండి, తప్పేముంది బయట పెట్టండి అని పోలీసులతో కస్టడీలో చెప్పాను. అవి బయట పెట్టాలి, ఆయనకి అమ్మేసుకుని డబ్బు తీసుకున్నారు. డిఎస్పీకి ఇచ్చేసారు. డీజీ భాస్కర్ అయ్య వలగరగా మాట్లాడే మాటలు, నన్ను తిట్టే మాటలు రికార్డ్ చేశా. ఎందుకు? వీళ్ళు డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తారండి, డోర్ కొడతారు, తారా వచ్చాను డోర్ తీయనేసి మంద తెచ్చుకొని తాగుతుంటారు, కూర్చుంటారు. నాకు ఇవన్నీ నచ్చవు, నా టైం వేస్ట్, ఏంటి ఇదంతానే. వాళ్ళు మాట్లాడాయి సరే, నా సేఫ్ సైడ్గా నన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెడతారేమో. అమ్మాయిలు తెచ్చుకునే వాళ్ళ మీరు ఎవరన్నా పిలిపించేవాళ్ళ? లేదండి, నేను అమ్మాయిలు పిలిపించేటట్లు అట్లా లేదు. వాళ్ళకి బయట ఎంతోమంది అమ్మాయిలు తెలుసు. అది వాళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళ? తీసుకొచ్చుకునే వాళ్ళంటే వాళ్ళు ఫ్రెండ్లీగా అదే ఏదైనా కానివ్వండి, తెచ్చుకునే వాళ్ళు, కూర్చునే వాళ్ళు, తాగి తందునలాడేవాళ్ళు. ఓకే. నాకు ఇష్టం ఉండేది కాదు. ఎంపీ కూడా వచ్చాడు మీ ఇంటికి రాయపట్టి? ఎంపీ అనేది మన ఇంటికి రాలేదు. రాలేదా? ఓకే. ఆయన మీరు వెళ్ళారా వాళ్ళ గెస్ట్ హౌస్కి ఎప్పుడన్నా? గెస్ట్ హౌస్కి నేను చాలాసార్లు వెళ్ళానండి, ఓకే. చాలాసార్లు వెళ్ళాను. తర్వాత ఆయన కుందనబాగ్లో గెస్ట్ హౌస్, ఆయనకి ఢిల్లీలో ఆయన గెస్ట్ హౌస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ తెలిసిన విషయం ఆ విషయం. ఢిల్లీ కూడా వెళ్ళారు మీరు? నేను ఢిల్లీ ఎప్పుడు పోలేదండి, చాలాసార్లు సరదాగా రమ్మని చెప్పి పిలిచారు కానీ నేను ఎప్పుడు పోలేదు. కుందనబాగ్ అయితే వెళ్ళారు? కుందనబాగ్ గెస్ట్ హౌస్కి వెళ్ళారు? కుందనబాగ్ అంటే అతను గెస్ట్ హౌస్ అదే గెస్ట్ హౌసే నేను చెప్పేది. ఉండేది కుందనబాగ్లో. సో ఇక వేణుగోపాలాచారి ఎమ్మెల్యే విషయం, ఆయన మీ ఇంటికి వచ్చేవాడా, మీరు అక్కడికి అతని దగ్గరికి వెళ్ళేవాడు? ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఒక అతను ప్రజెంట్ టీడీపీ నుంచి బయటికి టీఆర్ఎస్లోకి వెళ్ళారు ఒక అతను, ఆదిలాబాద్ డిస్టిక్ ఎమ్మెల్యే. ఆయన ఏంటంటే అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ బ్రిక్స్ బిజినెస్ చేస్తూ రీసెంట్గానే మళ్ళీ ఆంధ్ర వచ్చేసారు. అక్కడ సిఐతో ఫోన్లు చేపించి కూడా మా బ్రదర్ వాళ్ళని బెదిరించాడు. అది నేను వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ వీళ్ళతో మీ సంభాషణలు ఇవన్నీ కూడా మీరు పోలీసులు తీసుకెళ్లారు. తీసుకెళ్లారు. మీ 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 ఆరోపణ ఏంటంటే ఇవన్నీ ఆ ఎంపీకి తర్వాత నేను ఎమ్మెల్యేకి డిఎస్సి